పెరిగిపోతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పప్పుధాన్యాల ధరలు చుక్కల్ని తాకుతున్న వేళ మధ్యతరగతి మానవుడి జేబుకు చిల్లు పడుతోంది. ధరల్ని నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ దేశవ్యాప్తంగా పప్పుధాన్యాలు, టమోటా ధరలు మండిపోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా పలు రకాల పప్పులు కిలో 100 రూపాయలు దాటగా టమాటా, బంగాళాదుంప ధరలు ఆకాశాన్నంటాయి. మరికొన్ని వారాల్లో అదనపు నిల్వలు విడుదలవుతాయని, ధరలు తగ్గుముఖం పడతాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ పప్పుధాన్యాల నిల్వలు 7 మిలియన్ టన్నుల మేరకు పడిపోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పప్పులు, టమాటో, బంగాళాదుంప ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం మినపప్పు ధర కేజీ 196 రూపాయలుగా ఉంది. ఇక కందిపప్పు 166 రూపాయలు, శనగపప్పు 95 రూపాయలకు అమ్ముతున్నారు. రానున్న రోజుల్లో శనగపప్పు ధర 100 రూపాయలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ఇతర పప్పుల ధరలు కూడా కిలో 100 రూపాయలు ఎప్పుడూ దాటిపోయాయి. పెరిగిపోతున్న పప్పుధాన్యాల ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పప్పుధాన్యాల నిల్వలను 1.5 లక్షల టన్నుల నుంచి 8 లక్షలకు పెంచింది. అక్రమ నిల్వలపై దేశవ్యాప్తంగా దాడులు చేస్తోన్న ప్రభుత్వ యంత్రాంగం మరోవైపు దిగుమతుల్ని కూడా భారీగా ప్రోత్సహిస్తోంది. దక్షిణాఫ్రికా దేశాలైన మొజాంబిక్, టాంజానియా, మలావిలో కాంట్రాక్టు పద్ధతిన వివిధ రకాల పప్పుల్ని సాగు చేసి వాటిని దిగుమతి చేసుకునే ప్రతిపాదనను కూడా కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోంది. ఈ చర్యల వల్ల ధరల స్థిరీకరణ సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది. సాధారణంగా 24 మిలియన్ టన్నులు ఉండాల్సిన పప్పుధాన్యాల దిగుబడి కరువు కారణంగా 17 మిలియన్ టన్నులకు పడిపోయింది. కేంద్రం 5.5 మిలియన్ టన్నుల పప్పుధాన్యాల్ని దిగుమతి చేసుకున్నప్పటికీ డిమాండ్కు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో దేశవ్యాప్తంగా వీటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కూరగాయల్లో టమాటో, బంగాళాదుంప ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. తగ్గుతుందనుకున్న టమాటో ధర 70 రూపాయల నుంచి 80 రూపాయలకు చేరింది. ఇక బంగాళాదుంప ధర కేజీ 35 రూపాయలకు చేరింది. టమాటోలో కొత్త నిల్వలు వచ్చేంత వరకు ధర తగ్గే అవకాశం లేదని స్పష్టం చేసిన కేంద్రం బంగాళాదుంప ధర పెరగడానికి బ్లాక్ మార్కెట్ కారణమని అభిప్రాయపడింది. కేంద్రం విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 27% పడిపోయింది. గతేడాది దేశవ్యాప్తంగా 4,53,000 హెక్టార్లలో పప్పు ధాన్యాల్ని సాగు చేస్తే ప్రస్తుతం 3,32,000 హెక్టార్లలో మాత్రం వీటి సాగు జరుగుతోందని స్పష్టం చేసింది. సాగును పెంచేందుకు పప్పు ధాన్యాల కనీస మద్దతు ధరను క్వింటాల్కు 425 రూపాయలకు కేంద్రం పెంచింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్లనే సాగు విస్తీర్ణం తగ్గిందని ప్రకటించిన వ్యవసాయ శాఖ నూనె గింజల సాగు, పత్తి దిగుబడిలో తగ్గుదల ప్రమాదకరంగా ఉందని తెలిపింది. మరికొన్ని వారాల్లో విపణిలోకి కొత్త నిల్వలు వస్తాయని, అప్పుడు ధరలు తగ్గుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలను అతిపెద్ద సమస్యగా అభివర్ణించిన జైట్లీ ప్రస్తుతం ఉన్న 5 మిలియన్ టన్నుల లోటును భర్తీ చేసేలా మరికొన్ని వారాల్లో అదనపు పప్పుధాన్యాల నిల్వల్ని విపణిలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.